Recording in progress. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్నా నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్నా నీ నగుమోము అందమే గన్నా నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్నా నీ నగుమోము అందమే గన్నా ఏ అందమైన వెగటేనన్నా జగదేక మోహన సుందరాకార ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవ విడదీయ కన్నా శరణాగతవన హే జగన్నాథ నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం చందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఈ అంశములో మనం అనేక విషయాలని చక్కగా స్వామివారు అందిస్తూ ఉన్నారు. మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ వేద రహస్యములు అనేటువంటివి రావాలని చెప్పనంటే సామాన్య విధానముగా వచ్చే అవకాశాలు లేవు. అది ఎవరికి వారుగా ప్రత్యక్షంగా పరీక్ష చేసుకోవచ్చు. ఈ మంత్రమే తీసుకోండి, దాని మీద ఏ మేరకు విషయాలు వస్తాయో మీరు ట్రై చేయవచ్చు. మీకు ఎదురుగా ఉంది మంత్రం. ఆ మంత్రానికి కూడా స్వామివారు కింద తాత్పర్యం కూడా రాశాడు, మీకు ఇబ్బంది కాదు. దాన్నే తీసుకుని మీరు కొంచెం చూసినట్లయితే ఏ మేరకు వస్తుందో గమనించవచ్చు. అందుచేత ఇదంతా కూడా ఈశ్వరవాణి అని చెప్పనేటువంటిది అది మళ్ళా ఆ సర్వేశ్వరుడే మనకు అందిస్తే తప్ప మనకి విషయాలు గోచరించే అవకాశం అనేటువంటిది లేదు. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతర భోగి శ్రీ సదానందయోగి, నవ్యతర భోగి శ్రీ సదానందయోగి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి మాటకు స్వామివారు ఏం చెప్పారు? ఓం అనేది ఏకాక్షరం, ఒక అక్షరమే బ్రహ్మము అని చెప్పనంటూ అకార ఒకార మకార అర్ధమాతృక ప్రణవాతీతములతో కూడిన, గమనించాలి ఎక్కడ మీరు, అకార ఒకార మకార అర్ధమాతృక ప్రణవాతీతములతో కూడిన ఓంకారమే. ఆ ఓంకారమే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యములతోనూ అహంకారతత్వ మహత్తత్వ అవ్యక్తతత్వ శబల బ్రహ్మ శుద్ధ బ్రహ్మములతోనూ మిశ్రమమై ఉన్నటువంటి వస్తువే బ్రహ్మము అని చెప్పని. అందుచేత గమనించాలి ఎక్కడ మరి బ్రహ్మము అని చెప్పన్నప్పుడు రెండు అంశాలు కూడా చూపిస్తూ ఉన్నారు దీంట్లో. సాకారమై ఉన్న జగత్తుని, నిరాకారమై ఉన్నటువంటి బ్రహ్మమును రెండు వచ్చినాయి ఇక్కడ మీకు. అనగా అహంకారతత్వము మహత్తత్వము అవ్యక్తత్వము శబల బ్రహ్మము శుద్ధ బ్రహ్మము అన్నప్పుడు దీంట్లో ఏముంది? నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపము దాంట్లో చేరి ఉన్నది. దాంతోపాటు ఇక మిగతా వర్గం అంతా చేరిపోయి ఉంది. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము,
ఇవన్నీ కూడా చేరిపోయి ఉన్నటువంటి ఒకానొక అంశముగా ఉన్నటువంటి భాగం. అయితే దీంట్లో మనం మరొక కోణములో మనం ప్రయాణం చేయబోతున్నాం ఇప్పుడు. మరొక ఎట్లయితే గంగా నది పరుగులు తీస్తూ కొన్ని చోట్ల మరొక వంకకు తిరుగుతూ ఉంటుందో, అట్లాగా ఈ గంగామాత జ్ఞానమాత కూడా ఆ సోయగాలతో మరొక వైపుకి అది తిరగబోతా ఉన్నది. దాన్ని మనం ఇక్కడ దర్శించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఓంకారం అనేటువంటి విషయంగా చెప్పినప్పుడు ఏకాక్షరం బ్రహ్మ అనేటువంటి మాటకి స్వామిగారు కూడా ఒక అక్షరమే బ్రహ్మము అని చెప్పినన్నారు. ఒక అక్షరమే బ్రహ్మము అనేటువంటి విషయంలో మనకి ఔపచారికంగా గోచరించే అంశం ఏంటని చెప్పానంటే, ఓం అనేది ఒక అక్షరము, ఆ ఒక్క అక్షరమే బ్రహ్మము. ఒక్క అక్షరమే బ్రహ్మము అని చెప్పన్నప్పుడు మరి దాంట్లో స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము ఇవన్నీ దీన్ని కలిసి ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కలిసి ఉన్నటువంటి భాగంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అందుచేత చూసినట్లయితే ఒక అక్షరమే బ్రహ్మము అనే మాట వాడినప్పుడు సాధారణంగా చాలా మందిలో అంత లెక్క ఆలోచనలు వచ్చే అవకాశాలు లేవు. ఒక అక్షరమే బ్రహ్మము అంటే ఓం అనేటువంటి ఒక అక్షరమే కదా, అదే బ్రహ్మము అనేటువంటి స్థాయి వరకే చాలా వరకు ఆగిపోయి ఉండే విధానము ఉంటుంది. అదనమాట. ఒక అక్షరం అని అన్నప్పుడు మనం కొంచెంగా చూసినట్లయితే ఒక అక్షరం అంటే ఏమిటి? ఆ, ఈ, ఊ, ఇది ఒక అక్షరం అవుతుందన్నమాట. కాబట్టి ఓం అని చెప్పన్నప్పుడు దాంట్లో ఎన్ని చేరి ఉన్నాయి? అకారం ఉన్నది, ఒకారం ఉన్నది, మకారం ఉన్నది. ఇన్ని చేరి ఉన్నప్పుడు ఒకటి ఎట్లా చెబుతావు దానికి? అంటే ఎన్నింటితో చేరి ఉన్నది ఒకటి అనేది ఒక అర్థం, ఎన్నింటిలతో చేరి ఉన్నది ఒకటి అనేటువంటిది ఒక అర్థం. కానీ ఎన్నింటికి సంబంధం లేకుండా ఉన్నది అనేది మరొక అర్థం ఎక్కడ. ఎందుకంటే పారమార్థికంగా చూసినప్పుడు బ్రహ్మమునందు ఏమీ లేదు. బ్రహ్మములో ఏమున్నది? ఏమీ లేదు. ఈ మాట మీకు భగవద్గీత చెప్పింది 2వ అధ్యాయంలో. స్వామి ఏం చెప్పాడు గీతలో? నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోః అపి దృష్టోంతః తు అనయోః తత్వదర్శిభిః అని అన్నారు. ఈ శ్లోకం అజాతవాదం చెప్పింది ఎవరు? గౌడపదాచార్యుల వారు. మిథ్యావాదాన్ని బోధించింది ఎవరు? శంకరాచార్యుల వారు. మిథ్యావాదమునకు అజాతవాదానికి ఉన్న తేడా ఏమిటి? మిథ్యావాదం అంటే కొంచెం ఎసులుబాటు తనమును కలగజేసేది మిథ్యావాదం. ఎలాంటి ఎసులుబాటుకి అవకాశం లేకుండా ఖరాఖండిగా చెప్పేది అజాతవాదం. కొంచెం అర్థం చేసుకోవాలి పదాలు మీరు. కొంచెం వెసులుబాటుతనముగా ఉండేదేమో మిథ్యావాదం. ఎలాంటి వెసులుబాటుకు అవకాశం లేకుండా నిక్కచ్చిగా చెప్పే విధానము అజాతవాదం. అజాతవాదంలో వచ్చే అంశం ఏమిటని చెప్పని, ఉన్నది బ్రహ్మమే, జగత్తు లేదు, ఇదన్నమాట. ఇక్కడ వెసులుబాటు లేదే నీకు, లేదు అనడంతవరకే. మిథ్యావాదంగా వచ్చినప్పుడు ఏమిటంటే కొంచెం అక్కడ కొంచెం తాడు సల్లించాడు శంకరాచార్యుల వారు. అంత లెక్క చెప్పడం కాదు కానీ అని కొంచెంగా మన కోసంగా మనం ఎక్కడ బాధపడతామో, ఎక్కడ నొచ్చుకుంటామో, ఎక్కడ మనం మళ్ళా బెంగకు గురవుతామో అని చెప్పేసి అని శంకరాచార్యుల వారు మనకు కొంచెం భయం లేకుండా ఉండేట్లుగా ఆ మాట వాడిన విధానం, అది మిథ్యా విధానం. మిథ్యా విధానం అంటే ఏమిటి? సదసద్ విలక్షణ వస్తువు మిథ్య. స్వామి చెప్పారు కదా సంభాషణల్లో. స్వామి ఏం చెప్పారు మిథ్య అనే పదానికి? సదసద్ విలక్షణ వస్తువు మిథ్య అన్నాడు.
అంటే సద్దు వస్తువు అందామా? కాదు. అసద్దు వస్తువు అందామా? అది కాదు. సద్దు వస్తువు అంటే 3 కాలాలలో ఉండాలి, త్రికాలాలలో ఉండాలి, అన్ని అవస్థలలో అన్ని కాలాలలో, ఏవి అన్ని దేశాలలో అన్ని వస్తువులలో ఉండే విధానాన్ని సద్దు వస్తువు అంటారు. అసద్దు అసద్దు వస్తువు అంటే ఏమిటి? ఎప్పుడూ లేదు, ఏ కాలంలోనూ లేదు, ఏ దేశంలోనూ లేదు, ఏ అవస్థలోనూ లేదు. దాన్ని అసద్దు వస్తువు అంటారు. ఇప్పుడు కుందేటి కొమ్ము అని చెప్పి అన్నాం కదా. కుందేటి కొమ్ములు ఉన్నాయా అని చెప్పనంటే ఏమంటాం? లేవు అంటాం. ఏమంటే నువ్వు చెప్పేటువంటిది కుందేటి కొమ్ములు ఇప్పుడు లేవా, కృతయుగంలో లేవా? కలియుగం వచ్చాక ఊడిపోయాయేమో అని చెప్పి అన్నట్లయితే కలియుగంలో కాదు, ఏ యుగంలో కూడా దాని కొమ్ములు అనేటువంటివి లేవు. ఇప్పుడు నువ్వు చెప్పేటువంటి ఆ లేవనేటువంటి కొమ్ములు ఒకవేళ జాగ్రత్త అవస్థలు లేవండి, స్వప్నావస్థలో ఉన్న కుందేలు కొమ్ములు ఉన్నాయేమో. ఆడ కూడా ఉండకూడదు, అనగా ఏ అవస్థలోనూ ఉండకూడదు, ఏ కాలంలోనూ ఉండకూడదు. కృతయుగంలో ఉన్నాయేమో, కలియుగం వచ్చాక ఊడిపోయాయేమో అనుకునే అవకాశం ఉంటుందా? ఏ కాలంలోనూ ఉండకూడదు. ఇట్లాగా లేని దానిని అసత్తు అని చెప్పని అంటారు. ఎప్పటికీ ఉండే వస్తువుని సద్దు వస్తువు అంటారు. ఈ రెండింటికి మధ్య మార్గంలో పయనించాడు బుద్ధుడిలాగా శంకరాచార్యుల వారు కూడా. బుద్ధుడి మార్గం చెబుతాం కదా, మధ్య మార్గము అని చెప్పని. విన్నారా ఎప్పుడన్నా? బుద్ధుడి విషయంలో మధ్య మార్గంలో పోయినట్లుగా చెప్తారు. ఆయన నిర్వాణం కోసంగా తపస్సులో కూర్చున్నాడు. తపస్సు ఘోరంగా చేస్తూ ఉన్నాడు. మంచి వైరాగ్యం కదా. ఉన్న రాజ్యం మొత్తం వదిలిపెట్టేశాడు. అందమైన భార్య, మంచి అందమైనటువంటి పుత్రుడు, గొప్ప రాజ్యం, సకల భోగాల రాజ్యం, ఈ మొత్తం కూడా ఒక పెట్టున వదిలిపెట్టాడు అని చెప్పనంటే ఎంత వైరాగ్యం ఉంటే తప్ప వదిలిపెట్టే అవకాశం ఉంటుంది చెప్పండి? రాజ్యాన్ని కానీ అన్నిటినీ కూడా వదిలిపెట్టడం అని చెప్పనంటే అది ఎంతో వైరాగ్య విధానం, పూర్ణ వైరాగ్యం. మరి ఆ వైరాగ్యంతో వచ్చి కూర్చున్నాడు. నిర్వాణం పొందాలేక, ఆయన భాషలు నిర్వాణం, మోక్షం అనేది నిర్వాణం అని వాళ్ళు చెప్పేది. అనే ప్రకారంగా ఆహారం లేక, నీళ్లు లేక చెట్టు కింద కూర్చొని బాగా ఘోరంగా తపస్సు చేస్తూ ఉంటే కొద్ది రోజులకి నీరసించిపోయాడు. ఏం వల్ల కావడం వల్ల దేహం శుష్కింపబడుతూ ఉన్నది, నీరసం వచ్చేస్తూ ఉంది, లేవలేకపోతా ఉన్నాడు. ఇట్లా అవస్థ పడుతున్న కాలంలో ఎవరో ఆ మార్గంలో పోయేటువంటి దొమ్మరోళ్ళు, ఒక అమ్మాయి అక్కడ కూర్చొని వీణ శృతి చేసుకుంటూ ఉన్నది. బాగా బిగించింది ఆ నరం, బిగిస్తే శృతి పోయింది. కొంచెం సల్లించింది, మళ్ళా శృతి పోయింది. సల్లిస్తే ఆ శృతి రావటంలా, బాగా బిగించిన ఆ శృతి రావటంలా. అది గమనించి చక్కగా అమ్మాయి ఎట్లాగా చక్కగా దాన్ని మధ్య విధానంగా పెట్టుకుంటే శృతి అనేది వస్తుందో అట్లా చేసుకున్న సన్నివేశాన్ని బుద్ధుడు చూస్తాడు. బుద్ధుడు చూసి ఇదిరా మధ్య మార్గము, బాగా బిగించిన లాభం లేదు, బాగా సల్లించిన భాగం లేదు, ఆహారాలు లేకుండా నీరు లేకుండా కూర్చున్న లాభం లేదు, బాగా వ్యవహారాల్లో మునిగిపోయిన లాభం లేదని చెప్పేసి అని అప్పుడు ఆయన గారు మరి ఈ మధ్య మార్గ విధానంగా ఆయన తీసుకున్న విధానము, దాన్నే బుద్ధుడు మధ్య మార్గం అనేటువంటిదిగా ఆయనకు ఒక విషయంలో చెప్పుకొస్తారు బుద్ధుడి విషయంలో. అట్లాగా శంకరాచార్యుల వారు కూడా ఈ మధ్య మార్గంలోనే ఆయన కూడా పయనించినట్లు కనబడుతూ ఉన్నది. ఏమిటని చెప్పానంటే, అయ్యా నువ్వు చూసేటువంటి యొక్క వస్తువులు ఉన్నాయి కానీ అవి వాస్తవం కాదయ్యా, అవి కాసేపు ఉంటాయి పోతాయి. అంటే ఏమిటి? అవి శాశ్వతంగా ఉంటాయా? బ్రహ్మంలాగా శాశ్వతంగా ఉండవు. కుందేడు కొమ్ములాగా అసలు లేకుండా ఉన్నాయా? కనబడతా ఉన్నాయి. కాబట్టి కనబడేటువంటివన్నీ కూడా వాస్తవాలు కావు, కేవలం మిథ్యా. సదసద్దు విలక్షణ వస్తువు మిథ్యా, సద్దు వస్తువులో చేరింది కాదు, అసద్దు వస్తువుల్లో చేరింది కాదు. కేవలం అవి కనబడుతున్నాయి తప్ప అవి వాస్తవములు కావు అని అంటూ ఇది కేవలం మిథ్యా మాత్రము అని చెప్పనే మాట ఆయన వాడుకొచ్చాడు. అందువల్ల బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అనే పదాలు కూడా మనకి చెప్పుకొచ్చే అంశాలు ఉంటాయి.
ఇది శంకరులు అవలంబించిన విధానము మధ్య మార్గము, మిథ్య అనేటువంటి మార్గం. కానీ గౌడపాదాచార్యుల వారు తాత, శంకరాచార్యుల వారి తాత అన్నమాట. శంకరాచార్యుల వారి గురువు గోవింద భగవత్పాదాచార్యుల వారు, ఆయన గురువు గౌడపాదాచార్యుల వారు. ఆయన మాండూక్య ఉపనిషత్తులకి కారికలు రాశాడు. 250 పైగా కారికలు రాశాడు. ఒక అజాతవాదంగా ఆయన లోకంలోకి తీసుకువచ్చాడు. అజాతవాదము అనే విషయం మనం చూసినట్లయితే, ఆయన మాటల్లో మనం విన్నట్లయితే జగత్తు లేదు అని చెప్పని అంటాడు. శంకరుడేమన్నాడు? జగత్తు ఉన్నది కానీ అది మిథ్య అన్నాడు. కాబట్టి వ్యావహారికంగా సత్యం, అది ఉందా అంటే లేదు, కాబట్టి మిథ్య అనే పదముగా శంకరులు తీసుకొచ్చిన విధానము. గౌడపాదాచార్యుల వారు మాత్రము లేదు, అజాతవాదం అన్నమాట. ఈ అజాతవాద విధానంగానే నీకు భగవద్గీతలో 2వ అధ్యాయం చెప్పిన శ్లోకం అదే భావంగా వస్తుంది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః తు అనయో తత్వదర్శిభిః అసతః. లేని దానికి భావః ఉనికి నవిద్యతే లేదు. అసతః లేని దానికి భావః ఉనికి నవిద్యతే లేదు. సతః ఉన్నదానికి అభావః లేమి నవిద్యతే లేదు. అనయోహో ఉభయోహో ఈ రెండింటి యొక్క విషయము తత్వదర్శిభిః తత్వవేత్తలు దాని యొక్క తుది విషయాన్ని వాళ్ళు చక్కగా దర్శించారు అంటాడు. తత్వదర్శిభిః చాలా గొప్పగా వాడే పదాలండి ఇన్ని కూడా. తత్వవక్తభిః అని చెప్పి అనలా. తత్వమును కేవలంగా మాట్లాడేటువంటి వాళ్ళని ఏమంటాం? తత్వవక్తలు అని చెప్పని అంటాం. ఇక్కడ పరమాత్మ ఏమన్నాడు? తత్వదర్శిభిః అన్నాడు. చాలా గొప్ప, ఆ పదం కాడే మీకు చాలా గొప్ప అర్థం వస్తుందన్నమాట. అందుచేత దర్శనమును పొందినటువంటి వాళ్ళ అనుభవంలో ఉన్న విషయమయ్యా అన్నాడు అక్కడ. అది కాబట్టి ఆ భావం నీకు రావాలంటే నీవు కూడా వాళ్ళు ఏ భావంలో ఉండి మాట్లాడుతున్నారో నీవు కూడా అదే భావంలో ఉండగలిగితే నీకు ఆ విషయం గోచరిస్తుంది. నీ స్థాయిలో నువ్వు ఉండి వాళ్ళ అనుభవం నీవు దర్శించాలని చెప్పనంటే సాధ్యం కాని విధానము. అందుచేత ఆయన గారు ఆ శ్లోకంలో నాసతో విద్యతే భావః నా అసతః అంటే లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు అన్నప్పుడు లేనిదేది ఉన్నదేది. లోకంలో సాధారణంగా మనం ఏమంటారు వీళ్ళు మామూలుగా లోకంలో ఉన్న మనుషులు? అయ్యా జగత్తు ఉన్నది, ఈ జన్మ ఉన్నది, దేవుడు అంటారా? ఆయన లేడంటారు. లోకంలో సాధారణంగా అందరూ ఎవరైనా సాధారణంగా చెప్పే మాట జగత్తు లేదురా అని చెప్పి అన్నాం అనుకోండి, ఏమయ్యా కనపట్లని కళ్ళకి అనేటువంటి మాటలు కూడా వాడే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం మాట్లాడకూడదు, మాట్లాడితే గౌరవం పోతుంది. నువ్వు చెప్పే దేవుడు ఏడన్నాడయ్యా, ఇప్పుడు నువ్వు చూసావా, నాకు కనపడ్డా, ఇలాంటి వాదనలు వస్తాయి. కాబట్టి పరమాత్మ ఏమన్నాడంటే తత్వదర్శిభిః అన్నాడు. తన మీద వేసుకోవాలా, ఎవరి మీద పెట్టలా? తత్వదర్శిభిః తత్వమును దర్శించి ఉన్నటువంటి వాళ్ళ అనుభవం ఇట్లా ఉన్నది అనేటువంటి మాట. ఈ మాటే గౌడపాదాచార్యుల వారు కూడా ఉన్నటువంటిది ఎప్పుడు ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదనేటువంటి విధంగా చెప్పడమే దాన్ని అజాతవాదము అని చెప్పని అంటారు. అది ఈ మాట మీకు మరి భాగవతంలో కూడా వస్తుంది. భాగవతంలో సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు కలవంటి దింతియగాని నిక్కముగాదు సర్వార్థముల్ మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడుగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి సూచన లేవు బాలులారా. స్వప్న జాగరములు సమములు, స్వప్నం ఎంతో జాగ్రత్త కూడా అంతే అనేటువంటి విషయం చెప్పుకొస్తాడు. ఇప్పుడు స్వప్నం ఉందా అని చెప్పి అన్నాం అనుకోండి, ఏమంటాం? లేదు అంటాం. కాబట్టి స్వప్నం అనేది ఉన్నది,
ఎప్పుడున్నది ఇది? అజ్ఞాన కాలంలో ఉన్నది. నిద్రపోయేది అజ్ఞానం, అది అజ్ఞాన కాలం. ఆ నిద్రపోతున్నటువంటి అజ్ఞాన సమయంలో ఉందండి. మేలుకున్నాం కదా, ఎట్లా స్వప్నం ఉంటుంది? కనుక స్వప్నం లేదు అని చెప్పని అంటాం. ఉందా అంటే లేదు అని చెప్పని అంటాం. ఎట్లయితే మన అనుభవంలో మనం మేలుకోవటం కారణముగా మనం ఏమంటాం? స్వప్నము లేదు అంటాం. అట్లా తత్వవేత్తలు కూడా మేలుకోవటం కారణముగా వాళ్ళు ఏమంటున్నారు? మనం మేలుకున్నాక స్వప్నం గురించి ఏమంటాం? లేదు అంటాం కదా. కాబట్టి మనం మేలుకున్నాక స్వప్న విషయంగా చెప్పాల్సి వస్తే అది లేదయ్యా, అది వాస్తవమే కాదు, అది లేదు అనేటువంటి మాట మనం వాడతాం. అట్లాగా తత్వ అనుభవంలో మేలుకున్నటువంటి బ్రహ్మజ్ఞానులు వాళ్ళు ఏమంటారు? లేదయ్యా అంటారు. వాళ్ళు జగత్ విషయంలో వాళ్ళు చెప్పే మాట అది. స్వప్న జగత్తు విషయంలో మనం చెప్పే మాట ఇది. మనం మేలుకున్నాం కాబట్టి మనకు స్వప్నం లేదు. వాళ్ళు మేలుకున్నారు కాబట్టి వాళ్ళకి వ్యావహారిక జగత్తు వాళ్ళకు లేదు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే నీ ఉపాధియగు అవిద్యా కార్యముగా స్వప్నం భాషించింది. నీ ఉపాధి అవిద్యా కార్యముగా స్వప్నం భాషించింది. మేలుకొన్నాక నీకు ఆ యొక్క నిద్రా సంబంధమై ఉన్నటువంటి నిద్రా సంబంధ అజ్ఞానం పోయింది. దాని తోలా విద్య అని చెప్పి అనుకోండి. ఆ నిద్రా సంబంధ అజ్ఞానం పోయింది కాబట్టి స్వప్నము అనేటువంటిది లేదు. అట్టనే మాయా కార్యముగా తోచినటువంటిది ఈ జగత్తు. అజ్ఞాన కార్యముగా, నిద్రా దోష కార్యముగా తోచిన స్వప్నం, ఆ నిద్ర నుంచి బయటపడ్డాం కాబట్టి స్వప్నం లేదు అన్నాం మనం. అట్లా మాయా కార్యముగా తోచినటువంటి జగత్తు, వాళ్ళు మాయ నుంచి బయటపడ్డారు. అందువల్ల వాళ్ళు ఏమంటారు? మనలాగానే వాళ్ళు చెబుతారు. లేదు అనే మాట వాళ్ళు వాడుతున్నారు, లేదనే మాట మనం వాడుతున్నాంగా. అంటే మన యొక్క పరిధిలో మనం వాడుతూ ఉన్నాం, వాళ్ళ పరిధిలో వాళ్ళు వాడుతూ ఉన్నారు. వాళ్ళ పరిధిలోకి మనం కూడా పోగలిగితే వాళ్ళు చెప్పే మాట మనం చెబుతాం. అది గీతలో వచ్చిన శ్లోకం, తత్వదర్శిభిః అన్నాడు. అందుచేత బ్రహ్మమునందు రెండు లేవు. ప్రాతిభాషిక జగత్తు లేదు, వ్యావహారిక జగత్తు రెండు కూడా బ్రహ్మమునందు లేవు. ఎందువల్ల అంటే బ్రహ్మము నిరుపాధికం. సోపాధికము అన్నప్పుడు పృచగాత్మ, పరమాత్మ, ఈ రెండింటిని ఏమన్నాం? సోపాధికములు అన్నాం. అందువల్ల మరి పృచగాత్మ యందు జీవత్వం ఆపాదింపబడింది, పరమాత్మ యందు ఈశ్వరత్వం ఆపాదింపబడింది. అందుచేత ఈ అవిద్యా కార్యముగా ప్రాతిభాషిక స్వప్నం, మాయా కార్యముగా వ్యావహారిక స్వప్నము. నిద్రాదోషము లేకుండా స్వప్నం ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంటుందా? నిద్రాదోషము లేని కాలములో స్వప్నం ఉన్నది ఒకవేళ అంటే నువ్వు ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఇంక నిద్రపోతున్నావా నువ్వు అని చెప్పి అంటారు. మేలుకోలేదా, నిద్రపోతానే ఉన్నావా అని చెప్పి అంటారు ఇంట్లో వాళ్ళు. ఏడా స్వప్నమయ్యా, నీ మేలుకున్న తర్వాత కూడా అంటారు ఇంట్లో వాళ్ళు, చెప్పేస్తారు. అట్లా పారమార్థికంగా మేలుకున్నటువంటి వాడి విషయంలో నీ మాటే వాళ్ళ మాట కూడా. అయితే మనం అక్కడ మేలుకోలేదు కాబట్టి వాళ్ళు చెప్పే మాట మనకేమవుతుంది? విడ్డూరంగా ఉంటుంది. వాళ్ళు మేలుకున్న అంశంలో మనం మేలుకోలేదు కాబట్టి వాళ్ళ మాట మనకు ఎట్లా ఉంటుందంటే విడ్డూరముగా ఉంటుంది. అందుచేత శాస్త్రం అనేది చాలా లోతుగా పోయి మనకి అందిస్తున్న అంశము. స్వప్నం ఎంతో జాగ్రత్త కూడా అంతే అనే మాట భాగవతంలో, స్వప్న జాగరములు సమములు అనే మాట. ఇది అజాతవాదం కింద వచ్చేటువంటి అంశము.
అందుచేత బ్రహ్మమునందు ఏమీ లేవు కదా. ఇప్పుడు ఒకవేళ బ్రహ్మములో ఉన్నాయని చెప్పి అన్నావు అనుకో, అయిపోవు. నువ్వు చెప్పే అహంకారతత్వము, మహాతత్వము, అవ్యక్తత్వము, శబల బ్రహ్మము ఇవన్నీ కూడా బ్రహ్మంలో ఉన్నాయండి అని చెప్పి అన్నావు అనుకో, అవి పోయేటువంటివి కావుగా. ఇప్పుడు బ్రహ్మంలో సద్దు లక్షణం ఉన్నది, చిద్దు లక్షణం ఉన్నది, సుప్రకాశ లక్షణం ఉన్నది, ఆనందత్వపు లక్షణం ఉన్నది. ఇవి పోతాయా బావా? పోతాయా పోవా? బ్రహ్మమును వదిలి ఈ 4 లక్షణాలు సత్తు, చిత్తు, ఆనందం అనబడేటువంటివి ఒకప్పుడు బ్రహ్మములో ఉంటాయి, ఒకప్పుడు బ్రహ్మములో ఉండవు అని చెప్పి అన్నాం అనుకోండి, అంగీకరించే మాటగా ఉందా? అందువల్ల బ్రహ్మమునందు ఉన్నటువంటి లక్షణాలు నిత్యత్వపు విధానం. దీనికి స్వామివారు చెప్పిన మాట, అనిత్య విశేషణమును గుణము అంటారు, నిత్య విశేషణమును లక్షణము అని చెప్పి అంటారు. గమనించండి. అనిత్య విశేషణమును ఏమన్నారు? గుణం. నిత్య విశేషణం లక్షణం. అందువల్ల లక్షణం అనేది పోదు, గుణం అనేది పోతుంది. గుణం మారుతూ ఉంటుంది. వాడి గుణం సరిగ్గా ఉండదురా. కాసేపు ఉన్న గుణం కాసేపు ఉండదు వాడికి అని లోకంలో ఈ పదాలు మనం వాడుతూ ఉంటాం. కాబట్టి గుణం ఎప్పుడూ కూడా మారిపోయే విధానం కలిగి ఉండేటువంటిది అన్నమాట. అది ఏమి అర్థమవుతున్న మాటలో గుణాలు మారిపోతాయి. ఇప్పుడు మనస్సు ఉందనుకోండి, కాసేపు కోపంగా ఉంటాడు, మళ్ళీ కాస్త ఆగిందా అంటే చల్లబడతాడు, మళ్ళీ కాస్త ఆగిందా అంటే మళ్ళీ ఏదో లోపల రేగుతుంది, మళ్ళీ మారిపోతాడు. ఇట్లా మనసులో వచ్చే గుణాలు ఎప్పుడు మారిపోతా ఉంటాయి. శాంతిగా ఉంటాడు, కోపంగా ఉంటాడు, ఆవేశంగా ఉంటాడు, ఉద్వేగంగా ఉంటాడు, చిరాకుతూ ఉంటాడు, కాసేపు చల్లగా అందరితో బాగా మాట్లాడతాడు, మళ్ళీ తర్వాత ఏమంటే గుణం మారిపోయి అరుస్తూ ఉంటాడు. రకరకాలుగా గుణాలు మారిపోతూ ఉంటాయి మనసు లోపల. మనసులో ఉన్నాయి గుణాలా లక్షణాలా? గుణాలు అన్నమాట. అది అంటే శరీరంలో కూడా గుణాలు. అదే నువ్వు అమెరికా పోయావు అనుకో, సంవత్సరం ఉన్నావు అనుకో, తెల్లగా అయ్యి వస్తావు. ఒకవేళ అమెరికన్స్ ఇండియాకి వచ్చారనుకోండి, నల్లగా అయిపోతారు అడగ మళ్ళా. కాబట్టి ఆ క్లైమేట్లను బట్టి కూడా దేహంలో రంగులు మారిపోతూ ఉంటాయి. ఇట్లాగా గుణాలు ఎప్పుడూ కూడా మారిపోయే విధానం కలిగి ఉంటాయి, లక్షణాలు మాత్రం మారవు. ఇప్పుడు మానవుడు అన్నాం కదా, ఎట్లా ఉంటాడు మానవుడు? 2 కాళ్ళు, 2 చేతులు, తల, ఇవన్నీ ఒక ఆకారం. ఇలాంటి విధానముగా ఉన్నటువంటి విధానములో మానవుడు అని చెప్పి అన్నప్పుడు అమెరికా పోయినా అట్లాగే ఉంటాడు, రష్యా పోయినా అట్లాగే ఉంటాడు, ఏ దేశానికి పోయినా అట్లాగే ఉంటాడు. కాబట్టి మానవుడు అంటే మానవుడే, పశువు అంటే పశువే. ఈ ప్రకారంగా వాటి లక్షణాలు అవి మారవేక. ఒకవేళ మానవుడికి ఏమన్నా మన దేశంలో ఉన్న మానవులకి ఆ కాళ్ళు కింద, చేతుల పైన, ఇట్లా వేరే దేశాల్లో ఉన్నటువంటి మానవులకి పైన కాళ్ళు, కింద చేతులు, వేరే దేశంలో గల మానవుడికి ముఖ్యం కింద, నోరు మీద, ఇట్లా ఉంటాయి ఏమన్నా. కాబట్టి ఎక్కడున్నా కానీ లక్షణాలలో మాత్రం మార్పు వచ్చే విధానం లేదు. ఇది లక్షణ విధానం అని చెప్పి అన్నారు. అట్లా బ్రహ్మములో ఉన్నటువంటి సత్తు, చిత్తు, ఆనందత్వాదులు లక్షణములుగా చెప్పుకొచ్చారు. అదే ప్రకారముగా బ్రహ్మములో అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వము ఇవన్నీ కూడా బ్రహ్మములో చెప్పినట్లయితే అవి పోవు. అందుచేత ఇక్కడ ఆరోపితమై ఉన్నటువంటి వస్తువులు, అధిష్టానమై ఉన్నటువంటి వస్తువు అన్నింటినీ కలిపి ఇక్కడ ఓంకారముగా చెప్పటం జరుగుతుంది. విన్నారా? అర్థమవుతుందా? పాయింట్లు అర్థమవుతున్నాయా? మనకి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పి అన్నప్పుడు స్వామివారు ఏం చెప్పారు కింద? ఏమి అకార, ఒకార, మకార, అర్ధమాతృక, ప్రణవాతీతము అని చెప్పనంటూ
స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము, కైవల్యము అని చెప్పినట్టు అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వము, శవల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మములతో చేరి ఉన్నటువంటి బ్రహ్మమే ఓం అనేటువంటి మాటగా వాడిన దాంట్లో చాలా మీరు ఆలోచించాల్సిన అంశాలు దాంట్లో ఉన్నాయి. కానీ అంత లెక్క ప్రయాణం చేయగలిగే విధానం ఏ వ్యక్తికి స్వతసిద్ధముగా ఉండదు. అది మరి బోధకులు గురుదేవుడి నుంచి వచ్చినటువంటి విధానంలో మాత్రమే మనకి దాని యొక్క తేట తెల్లగా అర్థమయ్యే అంశాలు ఏర్పడతాయి మనకి. సరే, ఇక్కడ మనం దాన్ని చూస్తూ ఒక అంశముగా పోతూ ఉన్నాము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నప్పుడు ఏక అక్షరం, ఒకే అక్షరం అని చెప్పన్నప్పుడు దాంట్లో మనకి ఒక ఉత్థానావస్థ వ్యవహార దశగా పోయినప్పుడు చెప్పే అంశం మీకు ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నాను. నివృత్తి మార్గములో, మోక్ష ప్రయాణములో ఉన్నటువంటి అంశము అది వేరు ఓంకార విధానములో. మరొకటి లోపల నుంచి బయటకు వచ్చే విధానం ఒకటి ఉన్నది, బయట నుంచి లోనికి పోయే విధానం ఒకటి ఉన్నది. రెండు ఉన్నాయి కదా. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితో అని మీకు భగవద్గీతలో వస్తుంది. ఊర్ధ్వమూలం అధశాఖం. ఊర్ధ్వమూలం, మూలం అంటే బ్రహ్మం, అది ఊర్ధ్వం అన్నారు. ఊర్ధ్వం అంటే బ్రహ్మానికి అర్థం వస్తుంది. అత ఊర్ధ్వం న సంశయ 12వ అధ్యాయంలో చెప్పే మాట. కాబట్టి పైన బ్రహ్మం ఉన్నది, కింద కొమ్మలు ఉన్నాయనేటువంటి మాట మనకి భగవద్గీత 15వ అధ్యాయం. ఇదే అంశం మీకు కఠోపనిషత్తులో కూడా యమధర్మరాజు చెప్తాడు. ఊర్ధ్వమూల అవాక్షాకః ఏషః అశ్వత్థః సనాతనః తత్యేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతం ఉచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తతు నాత్యేతి కశ్చన. ఇది కాటకవల్లిలో వచ్చేటువంటి మంత్రం. ఊర్ధ్వమూలం అధశాఖ అనేది గీతలో 15వ అధ్యాయంలో స్వామి చెప్పిన మాట. యాజడీజుగా కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రమే మీకు భగవద్గీతలో అట్లాగే వస్తేస్తుంది. అయితే భగవద్గీతలో చెప్పిన శ్లోకము కఠోపనిషత్తులో చెప్పిన శ్లోకాలలో కొంచెం తేడా కనబడుతుంది. ఇక్కడ ఊర్ధ్వమూల అవాక్షాకః ఏషః అశ్వత్థః. ఏషః ఇది అశ్వత్థః అనే పేరు కలిగి ఉన్నది. ఇది సనాతనః, ఎప్పటికీ ఉండేటువంటిది. తత్ ఏవా, అది శుక్రం, పరిశుభ్రమైనటువంటిది. తత్ బ్రహ్మ, అదే బ్రహ్మము. తత్ ఏవా, అదే అమృతం, అమృతము అని చెప్పని ఉచ్యతే, చెప్పబడును. తస్మిన్, దాని యందే లోకాహ, లోకములు, శ్రుతాహ, ఆశ్రయించి ఉన్నవి. ఇది చాలా గొప్ప మంత్రాలు. ఇవన్నీ కూడా మనం కఠోపనిషత్తులోకి అడుగు పెట్టినప్పుడు, దాంట్లో పయనించినప్పుడు ఆ మంత్రం మన దగ్గరికి వస్తాయి. ఆ పూటకి విశేషంగా మీకు చెప్పుకునే విధానాలు వస్తాయి. అంటే మీకు ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నటువంటి అంశం అంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఏకాక్షరం, ఒకే అక్షరం బ్రహ్మ అనేటువంటి పదం వాడటం కారణముగా మనం ఆ అంశం మీద ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాము. చూసినట్లయితే ఏక అక్షరము అని చెప్పన్నప్పుడు ఓంలో చేరి ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి. ఆ, ఊ, మ అనేటువంటి. కానీ ఇది ఒకటేమో చెప్పుకోవచ్చు. ఇందాక మీకు నివృత్తి మార్గములో పోయే అంశములో చెప్పేటువంటి విధానం అదొక చెప్పుకునే అంశముగా ఉంటుంది. రెండవది లోపల నుంచి బ్రహ్మము నుండి బయటకు వచ్చే అంశం ఒకటి ఇక్కడ మనం చెప్పుకునే అంశం ఉంటుంది. ఈ వైపు చూసినప్పుడు దీంట్లో అకారం, ఒకారం, మకారం. అకారము అన్నప్పుడు ఆ అనగా అది పలికే స్థలం ఎక్కడా? కంఠం. కంఠస్థలము శుద్ధ బ్రహ్మము. స్వామి చెప్పింది కదా, కంఠస్థలం శుద్ధ బ్రహ్మము. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము,
మహాకారణము, కైవల్యము అన్నప్పుడు కంఠస్థలము శుద్ధ బ్రహ్మస్థలం. అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, శబల బ్రహ్మము కంఠమునందు శుద్ధ బ్రహ్మము. ఆ అన్నప్పుడు అది ఎక్కడ పలికింది? కంఠమునందు. కాబట్టి ఆ అనేటువంటిది కంఠములో పలికేటువంటి అక్షరం. ఈ అక్షరము యొక్క విషయం చెప్పుకొస్తూ స్వామివారే మహేశ్వర సూత్రాలకి అర్థం రాస్తూ స్వామి చెప్పిన మాటలు: అకారో బ్రహ్మరూపస్యాత్ నిర్గుణ సర్వ వస్తుషు చిత్కళామిం సమాశ్రిత్య జగద్రూప ఉనీశ్వర అంటాడు. ఇది పరమేశ్వరుని దమరకం నుంచి వెలువడ్డటువంటి మొత్తం 14 సూత్రాలలో మొదటి సూత్రముగా ఉన్నటువంటి దానికి నందిని అనేటువంటి మహాత్ముడు రాసినటువంటి శ్లోకాలకు స్వామివారు అర్థం తెలియజేస్తూ ఏం చెప్పుకొచ్చారని చెప్పానంటే, అకారో బ్రహ్మరూపశాత్, అకారం అనేది బ్రహ్మము అంటారు. అక్షరాణం అకారోస్మి, గీత 10వ అధ్యాయం స్వామి చెబుతారు కృష్ణ పరమాత్మ. అక్షరాణం అకారోస్మి, అక్షరములలో అకారము నేనై ఉన్నాను అన్నాడు. ఎందువల్ల అకారమును బ్రహ్మముతో చెప్పటం గల కారణం? ఎందువల్ల అంటే, ఏ ప్రకారముగా సృష్టికి ఆదిలో ఉన్నటువంటిది బ్రహ్మమో అట్లా అక్షర వాంగ్మయానికి ఆదిలో ఉన్నటువంటి అక్షరము అకారము. కాబట్టి అకారం పలికిన తర్వాతనే మిగతావన్నీ కూడా పలుకుతాయి. కాబట్టి అకారం ఆది అక్షరము. బ్రహ్మం ఏ ప్రకారముగా విశ్వ సృష్టికి ఆదిలో ఉన్నదో, సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ చాందోగ్యం. కాబట్టి ఏ ప్రకారముగా బ్రహ్మం ఆదిలో ఉన్నదో, అక్షర సముదాయానికి కూడా ఆదిలో ఉన్న అక్షరమేది? అకారము. అది కంఠమునందు శుద్ధ బ్రహ్మ స్థానములో పలికేటువంటిది అకారము. రెండవది ఏంటంటే, ఆ తర్వాత చెప్పేటువంటి ఆ తర్వాత ఈ ఊలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చరాక్షరములు. చర అంటే మార్పు చెందేటువంటి విధానము ఈ ఊలో ఉంటాయి. మనకు అచ్చులుగా చెబుతాం కదా, అచ్చులుగా చెప్పినప్పుడు ఆ ఈ ఊ ఇవి అచ్చులు. మిగతావన్నీ హల్లులే. కాకా గాగా ఞా టాటా డా చాచా జాజాయిని టాటా డాడా నా పాపా బాబా మా ఇవన్నీ అల్లు. అందుచేత అక్షరము అన్నప్పుడు అది నశింపకుండగా, ఏ మార్పును చెందకుండగా ఉన్నటువంటి అక్షరం అకారము. అన్ని అక్షరాలకు ఆదిలో ఉన్న అక్షరం అకారము. ఈ అకారము అనే దాన్ని మనకు పరమశివుడు చెప్పినటువంటి దానికి అకారో బ్రహ్మరూపశాత్ అన్నారు. అకారము బ్రహ్మరూపము అని చెప్పుకొచ్చారు. ఎట్లా సామ్యత అనే మాట చూసినట్లయితే, మరి ఈ విశ్వములో ఉన్నటువంటి సకల జీవులన్నీ కూడా జడ పదార్థములు. జడములంటే కదలికలు లేవు. మన శరీరములో చేతనాశ్రయం లేకపోయిందా అంటే ఏమి పనిచేయవిక. ఇంద్రియాలు పనిచేయవు, శ్వాస పనిచేయదు, దేహము పనిచేయదు, అవయవాలు పనిచేయవు, ఏమి పనిచేయవు. ఈ పనిచేసే విధానమంతా కూడా బ్రహ్మచేతనాశ్రయములో ఉండే మన శరీరములో అన్ని భాగాలు పనిచేస్తూ ఉన్నాయి. అట్లాగా మనం చూసినట్లయితే ఏవైతే హల్లులు అని చెప్పినామో ఇవన్నీ కూడా అప్రాణికములు. స్వతసిద్ధముగా వ్యవహారము లేదు. అదేమంటారు? హల్లులు. హల్లులు అంటే అప్రాణికములు. మీరు హల్లులు ఉపయోగించి భాష మాట్లాడతారా? ఒక్క వాక్యం చెప్పండి చూద్దాం. అచ్చు పెట్టకుండగా హల్లులతోనే మీరు ఏదన్నా మాట్లాడగలిగితే చూడండి, ఏమన్నా భాష మీకు వస్తుందేమో. ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాంట్లో నష్టం ఏముంది? పోయేదేముంది? ఇంట్లో అమ్మగారిని ముందు కూర్చోబెట్టుకో,
అచ్చులు పక్కన పెట్టేసేయి, హల్లులు మాత్రం చేసుకో. చెప్పు ఒక విషయం ఆమె గారికి, పలానా కూర చేయాలి రేపు అని చెప్పి చాలు, ఇంకేం అవసరం అలా. హల్లులతో కలిపి ఒక పదం చెప్పు చూస్తావేమో. కాబట్టి ఈ హల్లులు అనబడేటువంటివన్నీ కూడా అప్రాణికములు. హల్లులలో ఈ అకారం చేరినప్పుడే మీకు సప్రాణికములై వ్యవహారం చేసేవిగా ఉన్నాయి, గమనించండి. అట్లా అక్షర ప్రపంచానికి ఏ ప్రకారముగా అకారం ప్రాణదాయకమై ఉన్నదో, ప్రాణరూపమై ఉన్నదో, ప్రాణ బీజమై ఉన్నదో, అట్లా విశ్వంలో ఉన్న సమస్త జీవకోటికి బ్రహ్మము సప్రాణికము. బ్రహ్మము ఉంటేనే ఏ వ్యవహారమైనా కూడా ఉండేటువంటి విధానం. మనస్సు పనిచేయాలన్నా, బుద్ధి పనిచేయాలన్నా, తెలివి పనిచేయాలన్నా, ఏమి మీకు ఈ మాటలన్నీ ఉపనిషత్తు కేన దాంట్లో పోతే మీకు ఎన్ని వచ్చేస్తాయి అక్కడ మాటలన్నీ కూడా. యక్షుషా నపశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం అజిదం ఉపాసతే. యక్షుషా ఏ చక్షురేంద్రియము స్వయముగా దర్శించలేదో, దేని యొక్క చేతనాశ్రయం కలిగి ఆ నేత్రేంద్రియం చూసేదిగా ఉన్నదో, ఆ నేత్రేంద్రియానికి అధిష్టానమై ఉన్నటువంటి చేతనమును ప్రసాదించినటువంటిది, దానినే త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము అంటాడు. యత్ ప్రాణేన న ప్రాణితి ఏన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. యత్ ప్రాణేన ఏ ప్రాణమైతే స్వయంగా సంచారము చేయలేదో, ఏ యొక్క చేతనాశ్రయం కలిగి ఆ ప్రాణం కదిలేదిగా ఉన్నదో, ఆ ప్రాణానికి మహాప్రాణమై ఉన్నటువంటి దానిని బ్రహ్మముగా త్వం నీవు విద్ధి తెలుసుకొనుము అంటాడు. యద్వాచో నభ్యుదితం ఏన వాగభ్యుధ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. యద్వాచో ఏ వాక్ అయితే స్వయంగా మాటలు మాట్లాడలేదో, దేని యొక్క చేతనాశ్రయం కలిగి ఆ వాక్కు మాట్లాడగలుగుతున్నదో, ఆ వాగేంద్రియానికి అధిష్టానమై ఉన్నటువంటి దానిని త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము అని చెప్పనంటూ దాంట్లో ఒక ఈ కథ కూడా చెప్పుకొస్తారు. ఆ కథలో అంశం ఏంటని చెప్పనంటే, అగ్ని కానీ, వాయువు కానీ, ఇంద్రుడు కానీ వాళ్ళందరూ కూడా బ్రహ్మచేతనం లేకపోవటం వల్ల వాళ్ళు కూడా జడత్వమును పొందినట్లుగా మన కేనోపనిషత్తులో చూపిస్తాడు. అంటే మన ఈ యొక్క శరీరములో ఉన్న ఇంద్రియాలు కానీ, ప్రాణవాయువులు కానీ, మన స్థూల దేహం కానీ, సూక్ష్మదేహం కానీ ఎట్లయితే చేతనాశ్రయం లేకుండా పనిచేసే అవకాశాలు లేవో, ఈ విశ్వములో ఉన్న సమస్త జగత్తంతా కూడా బ్రహ్మచేతనాశ్రయం కలిగి ఇది కూడా ప్రవర్తిస్తూ ఉన్నది. ఒక్క జగత్తే కాదు, ఈ జగత్తుకి అధినాయకులుగా ఉన్నటువంటి త్రిమూర్త్యాదులకు దేవతలు కూడా బ్రహ్మచేతనాశ్రయం కలిగే వాళ్ళు కూడా వ్యవహారం చేస్తున్నటువంటి అంశములో చెప్పుకొస్తాడు కేనోపనిషత్తులో. ఇక కథ చదువుకోండి, మీ దాంట్లో అంశాలు వస్తాయి. వాయుదేవుడు గడ్డి పరక లేపలేకపోయాడు, అగ్నిదేవుడు గడ్డి పరక కాల్చలేకపోయాడు. కారణం ఏంటి? వాటిల్లో ఉన్నటువంటి శక్తి కూడా బ్రహ్మం అనేటువంటి విషయంగా చెప్పుకొస్తాడు దాంట్లో. కాబట్టి ఈ జగత్తులో మానవులు, సకల జీవులు, విశ్వ జగత్తు, పంచభూతములు, దేవతలు, దేవగణములు అన్నీ కూడా అప్రాణికములు. బ్రహ్మం ఒక్కటే చెప్పే మాట మీకు. బ్రహ్మం ఒక్కటే సప్రాణికమై ఉన్నది కాబట్టి అకారో బ్రహ్మరూపశాత్. కంఠమునందు పలుకుతూ ఉన్నది. ఆ కంఠమునందే స్వామివారు బ్రహ్మము యొక్క స్థానముగా చెప్పుకొచ్చారు. కాబట్టి అకారం చేరితేనే ఏ అక్షరమైనప్పటికీ కూడా ప్రాణం పోసుకుంటుంది, వ్యవహారం చేయగలుగుతుంది. కనుక అకారం చేరకపోయిందా అంటే ఆ యొక్క హల్లులన్నీ కూడా అట్లాగా నిలబడి ఉండాలి తప్ప కదిలే అవకాశాలు లేవు. కాబట్టి ఎట్లయితే హల్లులు అప్రాణికములై ఉన్నాయో, అప్రాణికములై ఉన్నటువంటి హల్లులకు సప్రాణికముగా అకారం ఉన్నదో, అకారో బ్రహ్మరూపశాత్. కాబట్టి ఆ బ్రహ్మము కూడా విశ్వానికి సప్రాణికమై ఉన్నటువంటిది. బ్రహ్మచేతనాశ్రయముతోనే సకల జీవులు కూడా వ్యవహారం చేయగలిగేవిగా
ఉన్నటువంటి విధానములో చెప్పిన మాట అకారో బ్రహ్మరూపశాత్తు. బిడ్డ పుట్టగానే వాడు వాడే పదం ఏమిటి? అమ్మ అంటాడు. ఆ అకారం. గోమాత కూడా ఏమంటుంది? అంబా అంటుంది. మనకి గో గో పశువు జాతిలో గోవును మనం పరమ పవిత్రముగా చూస్తాం కదా, ముక్కోటి దేవతలు ఉన్నట్లుగా. అలాంటి ఆ గోమాత కూడా అకారాన్ని ఉచ్చారణ చేస్తుంది. ప్రతి బిడ్డ పుట్టగానే అకారంతోనే ఉచ్చారం చేస్తాడు. అమ్మ అని చెప్పి అంటంలో అక్కడ అకారం ఉన్నటువంటి విధానం అనగా జగన్మాతృక శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా చెప్పినప్పుడు ఆమెకు అధిష్టానముగా ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము కాబట్టి అక్కడ బ్రహ్మము యొక్క అంశముగా అకారాన్నే వాడటం లాంటిది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా అకారో బ్రహ్మరూపశాత్తు నిర్గుణ సర్వ వస్తుషు. నిర్గుణ, గుణరహితం, దాంట్లో ఏ గుణములు కూడా లేవు. కాబట్టి మనకి స్వామివారు ఆ సందర్భంలో చెబుతూ ఏమన్నారని చెప్పానంటే, మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచనలు రజోగుణాత్మకం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఆ ఆలోచనలు ఏర్పడినప్పుడు ఆలోచన అనుగుణ్యముగా ఆకారం తోస్తూ ఉంటుంది. ఈ ఆకారం అనబడేది తామసికం. సంకల్పము తత్సంబంధ ఆకారం, అది తమస్సు అన్నారు. ఈ సంకల్పములను ఆకారాలని తెలుసుకునేటువంటిది సాత్వికము అని చెప్పని అన్నారు. కాబట్టి ఈ మూడు విధానములు లేకుండా ఉన్నది కాబట్టి దానిని నిర్గుణ సర్వ వస్తుషు, గుణరహితమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము అన్నారు. సర్వ వస్తుషు, సమస్త విశ్వజగత్ అంతా కూడా వ్యాపకమై ఉన్నది. అకారో బ్రహ్మరూపశాత్తు నిర్గుణ సర్వ వస్తుషు అని చెప్పనంటూ చిత్కళామిం సమాశ్రిత్య. చిత్కళ అనేటువంటిది బ్రహ్మము యొక్క ఆభాస. బ్రహ్మము యొక్క ఆభాస, దాన్ని తెలివి అంటాము. అనగా మరి మాయయందు ప్రతిఫలించిందేమో బ్రహ్మము యొక్క ఆభాస పరబ్రహ్మము, అవిద్యయందు ప్రతిబింబించిందేమో బ్రహ్మము యొక్క ఆభాస తెలివి అర్థం. కాబట్టి తెలివి అనేది ఉన్నప్పుడే వ్యవహారం ఉంటుంది. తెలివి లేకపోతే ఏ వ్యవహారం ఉండే అవకాశము లేదు. మనకు ఉదాహరణగా నిద్ర తీసుకోండి. నిద్రలో తెలివి లేదు కాబట్టి ఏ వ్యవహారము లేదు. మేలుగాంచాము అంటే తెలివి వచ్చింది, అందువల్ల వ్యవహారం వచ్చింది. ఎవరు ఏ వ్యవహారం చేయాలన్నప్పటికీ కూడా బ్రహ్మము యొక్క ఆభాసయకు తెలివి అని అర్థం. కాబట్టి ఈ ప్రకారముగా ఈ మాయా అవిద్య అనబడేటువంటివి ఈ రెండూ కూడా బ్రహ్మమునందు ఈశ్వరత్వము జీవత్వమును ఆపాదింప చేసింది. ఈ మాయా అవిద్యలు బ్రహ్మమునందు జీవత్వము ఈశ్వరత్వమును ఆరోపింపజేశాయి. మాయా అవిద్య లేకుండగా జీవుడు ఈశ్వరుడు అని చెప్పే అవకాశం ఉందా? మాయా ఉపాధి లేకుండగా ఈశ్వరుడు అని, అవిద్య ఉపాధి లేకుండగా జీవుడు అని చెప్పే అవకాశం ఉందా? లేదు. కాబట్టి బ్రహ్మమునందు ఈ జీవత్వము ఈశ్వరత్వం అనబడేటువంటివి ఈ మాయా అవిద్యల కారణంగా దాని అధ్యారోపణ చేయబడ్డాయి, ఆరోపింపజేయబడ్డాయి. అందుచేత ఈ జీవుడు ఈశ్వరుడు అనబడేటువంటివి కల్పనా మాత్రముగా వచ్చి ఉన్న విధానము. ఏమిటా కల్పనా మాత్రము అంటే మాయా ఉపాధి కారణంగానేనేమో ఈశ్వరత్వము, అవిద్య అనే ఉపాధి కారణంగానేనేమో జీవత్వము, ఈ రెండు కూడా మరి ఆరోపింపజేయబడ్డాయి. అయితే అవిద్య మాయా ఈ రెండు కూడా చేతనవంతం కావటానికి కారణం ఏంటంటే దాని యందు బ్రహ్మము యొక్క ఆభాస ప్రతిఫలించింది. అవిద్య అనేటువంటి ఉపాధి కానీ మాయా అనే ఉపాధి కానీ చేతనవంతం కావటం గల కారణం ఏంటని చెప్పానంటే దాని యందు బ్రహ్మము యొక్క ఆభాస అనేది ఏర్పడింది అన్నారు. అందువల్ల చిత్కళామిం అన్నారు. చిత్కళ అంటే బ్రహ్మము యొక్క కళ,
చిత్ కళ అంటే చిత్ అంటే స్వప్రకాశమై ఉన్నటువంటి బ్రహ్మము. బ్రహ్మము యొక్క కళ అని చెప్పానంటే ఇక్కడ మీకు అర్థం కావటానికి, చంద్రునిలో ఒక కళ, పాడ్యమి నాడు ఉదయించి చంద్రుడు ఒక కళ కలిగి ఉంటాడు. 16 కళలుంటే పూర్ణచంద్రుడు ఒక కళ. అట్లాగా బ్రహ్మము ఏ ప్రకారముగా స్వప్రకాశమై ఉన్నదో, బ్రహ్మము అంత కాకుండా బ్రహ్మములో కొంత భాగం వరకే ప్రకాశమానంగా ఉన్నటువంటిది కళ, చిత్ కళ అని చెప్పి అన్నారు. అంటే బ్రహ్మములాగానే వ్యవహరిస్తూ ఉంటుంది, కానీ అది బ్రహ్మములో ఒక కళ అనే అంశముగా మాత్రమే అవిద్య యందు మాయ యందు ప్రతిబింబించింది. కాబట్టి ఈ ప్రకారముగా జీవుడు అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి మనం? ప్రత్యేగాత్మ, అవిద్య, అవిద్య యందు బ్రహ్మము యొక్క ఆభాస. ఈశ్వరుడు అని చెప్పాల్సి వస్తే పరమాత్మ, మాయ, మాయ యందలి బ్రహ్మము యొక్క ఆభాసయగు పరబ్రహ్మ ఆభాస. కేవలం అవిద్య మాయలే జీవుడుగా చెప్పినట్లయితే కుదిరే అవకాశం ఉంటుందా? అవిద్య మాయ అనేటువంటి వాటి వరకే జీవుడు ఈశ్వరుడుగా చెప్పే అవకాశం లేదు. లేదు ప్రత్యేగాత్మ పరమాత్మనే కేవలం జీవీశ్వరులుగా చెప్పినట్లయితే, ఉపాధులు లేకుండా ప్రత్యేగాత్మ పరమాత్మల జీవులుగా ఈశ్వరులుగా చెప్పే అవకాశం లేదు. అందుచేత కేవలం చేతనము, కేవలము జడము, ఈ రెండింటి యందు వ్యవహార విధానం చేసేటువంటిది చిత్కళ, బ్రహ్మము యొక్క ఆభాస, తెలివి. తెలివి అనేది ఉన్నప్పుడే వ్యవహారం శుద్ధంగా ఉంటుంది. ఎవరైనా కానీ గాక బాగా వ్యవహారం చేయాలంటే తెలివి బాగా ఉండాలి. అది కనుక లోపించిందనుకో ఏమంటాం? తెలివి లేనివాడా, తెలివి తక్కువవాడా, తెలివి మందగించినవాడా అనే ప్రకారంగా మనం వాడిని వాయించి పెడతాం. వాడు చేసే పనులే చెప్పేస్తాయి తెలివి తక్కువతనము, తెలివి లేనితనము అని చెప్పేస్తాయి. మనం కూడా అప్పుడప్పుడు బుర్ర బాదుకుంటూ ఉంటాం. ఎంత తెలివి తక్కువ పని చేశానబ్బా, ఎంత తెలివి తక్కువగా మాట్లాడాను, ఎంత తెలివి లేకుండా ప్రవర్తించాను. తెలివి గలవాడు ఇట్లా చేయడు ఎవడో కూడా. తెలివి గలవాడు ఈ విధంగా మాట్లాడు, తెలివి గలవాడు ఈ కార్యాలయంలో ప్రవేశించడు, తెలివి గలవాడు ఇలాంటి పనులకు పూనుకోడు. ఇట్లా మనం వ్యవహారంలో తెలివి యొక్క పదాన్ని ఎక్కువ శాతం మనం వాడుతూ ఉంటాం. కనుక ఆ తెలివి అనేటువంటిది ఏంటంటే బ్రహ్మము యొక్క ఆభాస అనేటువంటిది. చిత్కళామిం సమాశ్రిత్య ఆశ్రిత్య. కనుక చిత్ కళ అన్నప్పుడు చిత్ అనగా బ్రహ్మము, బ్రహ్మము యొక్క కళ అంటే 16వ భాగం. కాబట్టి బ్రహ్మమంతా దాంట్లో ప్రతిఫలించిందా అంటే బ్రహ్మం మొత్తం కాదు, బ్రహ్మములో ఒక కళ అనే అంశం మాత్రమే ఉన్నది. ఆ కళ అంశముతోనే ఎంతో వ్యవహారం జరుగుతూ ఉన్నది. శంకరాచార్యుల వారు ఎంత ఆపోసన పట్టాడు శాస్త్రాన్ని. కనుక ఆ తెలివి తేటలు అని చెప్పని అంటాం. వాడివా తెలివి తేటలరా వాడి అని చెప్పని అంటూ ఉంటాం. కాబట్టి కొంతమందిలో ఆ తెలివి బాగా తేటగా ఉండి పనిచేసేదిగా ఉంటుంది, కొంతమందిలో ఆ తెలివి మందగుడిగా ఉండి పనిచేసేదిగా ఉంటుంది. వాడు మందమతిరా, మందం బుర్ర అని ఇట్లా పదాలు వాడుతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే లోన సూక్ష్మ దేహంలో చేరి ఉన్న మాలిన్యములు, ఆ మాలిన్యముల కారణముగా దాంట్లో పడ్డటువంటి ఆ తెలివి శుద్ధముగా ఉండే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ వ్యవహారం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇప్పుడు వ్యవహారం అస్తవ్యస్తంగా ఉండటం అనేటువంటి మాట చూసినట్లయితే కొంతమంది నిద్ర మత్తులోనే ఉండి లేచి నడుస్తూ ఉంటారు. గమనించండి, ఆ నిద్ర మత్తు వీడకుండగానే ఆ నిద్ర మత్తులోనే నడిచి వ్యవహారం చేసేవాడు ప్రమాదాలు పడే అవకాశం ఉంటుంది. ఉదయం పూట నిద్ర లెగవగానే కాసేపు మంచం మీద కూర్చోవాలి. అట్లాగే కూర్చుంటే మెల్లగా లోన సర్దుబాటు అవుతుంది. సర్దుబాటు అయిన తర్వాత అప్పుడు లెగిసి వ్యవహారం చేస్తే బాగా ఉంటుంది.
టక్కన లేచిపోయావు అనుకో నిద్రలో నుంచి, ఏమవుతుంది? ప్రమాదంలో పడతారు, కింద పడిపోతారు. కాబట్టి అందుచేత ప్రధానంగా వయస్సు మళ్ళినటువంటి వారు ఉదయం లేచినప్పుడు ఒక 2-3 నిమిషాలు ధ్యానములో కూర్చుని సర్దుబాటు అయ్యిందాకా కూర్చున్నట్లయితే తెలివి బాగా వస్తుంది. కాబట్టి మనం చేసే కార్యాలు కూడా బాగా ఉండే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి చిత్కళామిం, ఆ చిత్కాల బ్రహ్మము యొక్క చిత్కాల అవిద్యయందు ప్రతిఫలించింది, మాయయందు ప్రతిఫలించింది. అందువల్ల వ్యవహారం అనేటువంటిది ఏర్పడింది. అందువల్ల ఇక్కడ ఊ అని చెప్పి అన్నప్పుడు జీవేశ్వరుడు, ఆ అనేది ఏం చెప్పుకున్నాం? శుద్ధ బ్రహ్మము. ఈ అంటే ఏం చెప్పుకున్నాం? బ్రహ్మము యొక్క ఆభాస, తెలివి. చిత్కళామిం, ఇం అంటే చిత్కాల అన్నమాట. ఊ ఊ అంటే జీవుడు, ఈశ్వరుడు. అవిద్య, మాయ ఉపాధులు కలిగి ఉన్నటువంటి జీవేశ్వరులు. ఈ ఇరువురు కూడా చేస్తున్న విధానం ఏమిటి? కార్యం. ఏమిటా కార్యం? జగత్ కార్యం. జీవుడు చేస్తున్నది జగత్ కార్యమే, ఈశ్వరుడు చేస్తుంది జగత్ కార్యము. అందువల్ల ఈశ్వరుడు ఊరుకుండే విధానంగా లేదు, జీవుడు ఊరకే ఉండే విధానం లేదు. కనుక ఈ విశ్వ జగత్తంతా కూడా ఈశ్వర కార్యముగా ఏర్పడింది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, నక్షత్రములు, సూర్యులు, చంద్రులు, ఈ జగత్తులో ఉన్నటువంటివన్నీ కూడా ఈ ఈశ్వర నిర్మాణాత్మకములో ఈ మొత్తం కూడా వచ్చేసాయన్నమాట. అట్లనే అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుడు కూడా తాను కూడా ఈశ్వర కార్యంలో తాను భాగం పంచుకున్నాడు. ఈ విధంగా భాగం పంచుకుని ఎన్నెన్ని అద్భుతాలు నిర్మాణం చేస్తున్నాడు జీవుడు. జీవుడు చేసేది కూడా సామాన్యం కాదు. ఈనాడు విశ్వ జగత్తులో ఎంత డెవలప్మెంటు, ఎన్నెన్ని నిర్మాణాలు, ఎన్నెన్ని కట్టడలు, ఎన్నెన్ని అద్భుతాలు మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా చిత్రించి నిర్మాణం చేసే విధానాలలో ఈ పక్క జీవుడు కూడా చేస్తూ ఉన్నాడు. అనగా జీవోపాధి యందు ఉన్న చేతనం, ఈశ్వరోపాధి యందు ఉన్న చేతనం, జీవోపాధి యందు ఉన్న చిత్కాల, ఈశ్వరోపాధిలో ఉన్న చిత్కాల, ఈ ప్రకారముగా ఇరువురు కూడా ఈ నిర్మాణ విధానములో చూసినట్లయితే అత్యద్భుతముగా ఆయన నిర్మాణం చేశాడు. ఇంకా అత్యద్భుతంగా వీడు కూడా పూనుకుని, నేను తక్కువ స్వామి, నువ్వు చేస్తే నీ కోణంలో నువ్వు చేశావు, నా కోణంలో నేను చేస్తున్నా అని చెప్పేసి మానవుడి నాడు ఎంత విధానముగా నిర్మాణ విధానాలలో చొచ్చుకుపోతూ ఉన్నాడు. ఎంత 50 ఏండ్లలోనండి, 50 ఏండ్లకు పూర్వం డెవలప్మెంట్ ఉందని చెప్పండి. శరవేగముగా ఈ డెవలప్మెంట్ మానవుడు లాక్కొచ్చేసాడు. ఈనాడు మనం ఎక్కడెక్కడ ఉన్నాము, బెంగళూరులో ఉన్నవారు, రష్యా ఎక్కడ ఉన్నా కానీ ఒక చోట మనల్ని చూపించే విధానం ఉందని చెప్పానంటే ఇదంతా ఈశ్వర కార్యములో చేరి ఉన్నటువంటివన్నీ కూడా వీడు పట్టుకొచ్చి ఎదురుగా పెడతా ఉన్నాడు. ఇవన్నీ ఈశ్వర కార్యములోయే, ఈశ్వర నిర్మాణములో ఉన్నటువంటివే. కానీ సృష్టికి ప్రతి సృష్టి. ఆనాడు రాముడు సీతాన్వేషణలో సీతమ్మ వారి కోసముగా వారధి కట్టి దాని మీదుగా పయనించిన కాలం ఆనాడు ఉన్నటువంటి విధానం, టెక్నాలజీ. అదే ఈనాడు పోవాల్సి వస్తే లంకకి పోవాల్సి వస్తే ఎమ్మటే వెళ్ళిపోవటం అవన్నీ. ఇక్కడి నుంచే వానికి ఆర్డర్ ఇస్తారు, రావణ ఏమనుకుంటున్నా, బాంబే పోతున్నా, లంక మొత్తం ఇప్పుడు దశ్మాస అయిపోతుంది, కాబట్టి నువ్వు దారికి రా, క్షమాపణ చెప్పు అనే విధానముగా. ఇదంతా ఏమిటి? జీవకార్యం. అంటే జీవుడు కూడా ఎలాంటి వాడు? జీవో దేవః మమైవాంశ అన్న విధానములో. కాబట్టి ఈశ్వర కార్యంలో ఒక అద్భుతమైతే అలాంటి యొక్క విధానములో ఉపాధులు, మలినోపాధి అన్నో శుద్ధోపాధి అన్నో రెండు ఉపాధులే. రెండు ఉపాధులలో కూడా బ్రహ్మచేతనమే చిత్కలగా ఉన్నది. కాబట్టి ఇరువురు కలిసి చేస్తున్నటువంటి విధానం అంతా కూడా అత్యద్భుతముగా నిర్మాణం అంతా కూడా లోకంలో మనం చూసే విధానం అంతా కూడా ఉన్నది. ఈ చేయబడేటువంటి జగత్తంతా ఎలాంటిదయ్యా అని చెప్పనంటే
ఉణ్ ఈశ్వర రులుక్ ఆ ఈ ఆ ఈ ఉణ్ ఆ అకారో బ్రహ్మరూపశాత్ ఉ ఇకారం చిత్కల ఉ జీవేశ్వరులు ఉన్ అన్ ఉన్ అంటే నకారం అన్నమాట, అప్రాణికం అది. ఉన్ అన్న అన్న రెండొకటే, అనునాశకములుగా ఉన్నటువంటివి. దంతన్యములుగానేమో అన్న ఉన్నది, ఓష్టమ్యములుగానేమో మా ఉన్నది. ఈ రెండూ కూడా అప్రాణికమై ఉన్నటువంటివి అన్నమాట. ఈ జగత్తంతా ఎట్లా ఉందాయా అని చెప్పాలంటే జడాత్మికమై ఉన్నది. ఈ జడాత్మికమై ఉన్న జగత్తంతటిని కూడా మరి చక్కగా వ్యవహరింపజేసేటువంటి వాళ్ళుగా జీవుడు ఈశ్వరుడు ఉన్నటువంటి విధానము. కాబట్టి ఇక్కడ పైనుంచి మనం కిందకు వచ్చినప్పుడు అదే స్వామి చెప్పింది ఏమి అకార వకార మకారాలు లోనగా పోయే విధానం ఇది. లోపల నుంచి బయటకు వచ్చే విధానం ఇప్పుడు మనం చెప్పుకున్న విధానము. అకారో బ్రహ్మరూపశాత్ అన్నప్పుడు అకారము బ్రహ్మము అయితే ఆ బ్రహ్మము యొక్క చిత్కాలగా అవిద్యా మాయలు ఉన్నప్పుడు అవిద్యా మాయలు రెండు కూడా చేతనాశ్రయం ద్వారా జీవత్వము ఈశ్వరత్వాన్ని పొంది ఇరువురు కూడా ఈ సృష్టి కార్య నిర్మాణం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇది లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి విధానం. అట్లా చూసినప్పుడు ఏకాక్షరం, ఒకే అక్షరమే బ్రహ్మ. ఏదో ఒకే అక్షరం అని చెప్పి అన్నప్పుడు అకారో బ్రహ్మరూపశాత్ నిర్గుణ సర్వవస్తుషు, సమస్త విశ్వమంతా వ్యాపకమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మమునందు ఇవన్నీ కూడా చేరి ఉన్నాయి. అకార వకార మకార అర్ధమాత్ర స్థూలదేహ సూక్ష్మదేహ కారణదేహ మహాకారణ జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియ విశ్వడు తైస్సుడు ప్రాజ్ఞుడు కూటస్థుడు ఇవన్నీ కూడా చేరి ఉన్నటువంటి విధానం. కాబట్టి దీని విషయముగా మీకు మాండుక్యం చెబితే ఉన్నది ఓమిత్యేదక్షరమిదగం, ఓమితి ఏతత్ అక్షరం ఇదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యతి సర్వం ఓంకారః ఏవ యచ్చాన్య త్రికాలాతీతం తదపి ఓంకారః ఏవ. త్రికాలాతీతం, ఈ మూడింటికి అతీతమై ఉన్నది బ్రహ్మమే. ఈ మూడు కూడా మూడు త్రికాలములుగా చేరి ఉన్నది బ్రహ్మమే అని చెప్పన్నప్పుడు త్రికాలములలో చేరి ఉన్నది కూడా బ్రహ్మము అని చెప్పన్నప్పుడు ఆరోపితమై ఉన్న జగత్తు కూడా బ్రహ్మముగా భావించే విధానం. కానీ నివృత్తి మార్గంలో పైనుంచి యోగ సమాధిని పొందినప్పుడు స్వరూపతః ఉన్నప్పుడు అక్కడ ఏమీ లేదేక కేవలం బ్రహ్మం మాత్రమే ఉంటుంది. ఆ బ్రహ్మం మాత్రమే ఉన్న విధానం ప్రణవాతీతము. అక్కడ ప్రణవం లేదేక ప్రణవాతీతం అనేటువంటి మాటగా చెప్పే విధానము. కాబట్టి నివృత్తి మార్గంలో పయనించేటువంటి విధానంగా పోయినప్పుడేమో అర్ధమాత్రక నుండి బ్రహ్మమును పొందినప్పుడు ప్రణవాతీతము అని చెప్పినన్నా. లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు శుద్ధ బ్రహ్మము, చిత్కళ, అవిద్యామాయలు, జీవేశ్వరులు, జగత్తు యొక్క వ్యవహారం అంతా కూడా ఈ వైపుకి చేరి ఉన్నటువంటి విధానము. ఈ మొత్తం కలిసి బ్రహ్మము. ఆ బ్రహ్మము అనేటువంటి స్వరూపముగా ఓం. ఇది స్వామి చెప్పిన మాట. ఈ మొత్తం చేరి ఉన్న భాగం కలిపి ఓం అని చెప్పి అన్నాడు. ఈ మొత్తం గనక యోగ సమాధిలో రాలి కింద పడిందా అంటే ప్రణవాతీతంలో కేవలం బ్రహ్మమే, అక్కడ ఇంకేం లేవేక. అది ప్రణవాతీతము అన్నారు. ప్రణవముతో కలుపుకుంటే ఈ మొత్తం చేరి బ్రహ్మం అనేటువంటి మాటగా మరి స్వామివారు చెప్పేటువంటి మాట. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.